ఇక శవ వాసన లేకుండానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినందుకు ముందుకు ప్రతిపక్షం లేని నాయకుడు ఈరోజు బయటకు వచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు వరకు శవం లేకుండా బయటకు వచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డికి లేదు. సరే వచ్చాడే అనుకుందాం. వచ్చి అక్కడ ఏం మాట్లాడాలి? పొగాకు గురించి మాట్లాడాలి, పొగాకు రైతుల గురించి మాట్లాడాలి. పొగాకు బోర్డులో అతను ఏమి చేశాడు 5 ఏళ్లలో? 2019 నుంచి 2025, 24 వరకు పొగాకు ఎంత దిగుబడి వచ్చింది, దానికి ఎంత రేట్ ఇచ్చాడు, దానికి ఏమన్నా ధరల నియంత్రణకు ఏమన్నా డబ్బులు ఇచ్చాడా, రైతును ఒక్కడన్నా ఆదుకున్నాడా? అవన్నీ లేకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గంజాయి పాలన చేశాడో, గంజాయి సాగు అభివృద్ధి చేశాడో, కేజీ పొగాకు రేటు కూడా తెలియకుండా అతను అమ్ముకున్నటువంటి కేజీ గంజాయి రేటు చెప్పాడు 35,000 అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పొగాకు కేజీ ఎంత ఉంటుంది ఒక సామాన్యుని అడిగితే చెప్తాడు. కానీ కేజీ పొగాకు 35,000 అని అన్నాడు అంటే అతను గంజాయి అమ్ముకున్నాడు. కాబట్టి గంజాయి ముఖ్యమంత్రిగా 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో గంజాయి సాగు ఎక్కువ చేశారని ఈ జగన్మోహన్ రెడ్డి మనకి ఈరోజు చెప్పాడు. మరి ముఖ్యంగా చెప్తున్నాం, దీని మీద కూడా ఎంక్వైరీ వేయాలి. ఈ జగన్ రెడ్డి పొగాకు రేటు చెప్పాడా, గంజాయి రేటు చెప్పాడా పొరపాటున? ఇది కూడా తేల్చాల్సిన పని ఉంది. జగన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా జనాలను సందర్శించు, జనాలతో ఇప్పటికైనా పరదాలు లేకుండా నువ్వు బయటకు వచ్చినందుకు సంతోషిస్తూ, శవాలు మాత్రం కావాలని నువ్వు కోరుకోవద్దా జగన్ రెడ్డి అని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.